హలో అందరికీ, ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు మీకు ఎంతో టేస్టీ ఆగాకరకాయ. దీన్ని ఆగాకరకాయ అంటారండి. టేస్ట్ అయితే చాలా కమ్మగా ఉంటుంది. ఇది చేదు కాకరకాయ కాదు, చాలా హెల్దీ కూడా, చాలా రేర్గా కూడా దొరుకుతాయి. అన్ని సీజన్స్లో మనకి ఇది అవైలబుల్ ఉండదు, చాలా కాస్ట్ కూడా ఉంటాయి. దీని గురించి చాలామంది దీన్ని అంటే ఇష్టపడతారు. ఇక్కడ మా ఫ్యామిలీకి అయితే ఇదంటే ఎంత ఇష్టమో. ఇప్పుడు ఈ కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇదిగోండి, మనం ముందుగా ప్రిపేర్ అయిన పచ్చిరొయ్యల ఆకాకరకాయ కోడిగుడ్డు కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత గుడ్లు ఉంటాయి కదా, కోడిగుడ్లని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేయకుండా కూడా వేసుకోవచ్చు, కానీ ఫ్రై చేస్తేనే బాగుంటాయి. పులుసులో ఫ్రై చేయకుండా వేసుకోవచ్చు. ఇగురైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడిగుడ్డు ఫ్రై చేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకొండి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ గుడ్లు మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. మనం గుడ్లు పక్కన పెట్టేసుకున్న తర్వాత మనకి ఆ ఫ్రై అయిన ఆయిల్లోనే ఈ పచ్చిరొయ్యలు వేసేయడం. పచ్చిరొయ్యలు కూడా ఇలా వేపుకోవడం వల్ల నీ స్మెల్ అనేది ఉండదు. చాలా అంటే చాలా డెలిషియస్గా ఉంటాయి మనకి ఇలా వేపుకున్నట్లయితే కూర వండుకోవడం వల్ల. ఈ పచ్చిరొయ్యలు కూడా వేగిపోయిన తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా చాలా తక్కువగా వేసుకోవాలండి, ఎందుకంటే పచ్చిరొయ్యల కూరతో ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేస్తే మనకి కూర అనేది తీపి వచ్చేస్తుంది. అందుకని ఉల్లిపాయ ముక్కలు తక్కువ వేసుకోవాలి. నేను రెండు ఉల్లిపాయలు వేసాను అంతే. ఉల్లిపాయలు వేసిన తర్వాత బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు మనం మసాలా ఏంటంటే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, ఈ గసగసాలు, ఇది మిక్సీ పట్టిన అల్లం అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. దీంట్లోనే మసాలాలన్నీ వేసి మిక్సీ పట్టేశాను. దీన్ని 2 స్పూన్స్ వేసుకున్నాను నేను. మనం ఇలా ఇంట్లో పట్టిన మసాలా వేసుకోవడం ద్వారా కూర టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి పొడులు కన్నా ఇలాగా మసాలా పట్టిన వేసుకోవడం చాలా బాగుంటుంది. దాన్ని మసాలా కూడా వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లోనే పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకుని ఆగాకరకాయ ముక్కలు వేసుకుని అవి కూడా సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గిపోయిందండి. ఇప్పుడు మనకు సరిపడా కారం, నేనైతే 2 స్పూన్స్ కారం వేసాను. మనకి ఎక్కువ తినేవాళ్ళు ఇంకో స్పూన్ పడుతుంది, తక్కువ తినేవాళ్ళు తగ్గించుకోండి. 2 స్పూన్స్ అయితే పక్కా సరిపోతుంది. నేను 2 స్పూన్స్ కారం వేసాను. కారం వేసిన తర్వాత మనం ఆ కారంకి కూడా లైట్గా పచ్చి స్మెల్ అనేది ఉంటుందండి. ఆ పచ్చి స్మెల్ కూడా పోయిలో ఒక 5 నిమిషాలు సిమ్లోనే పెట్టుకుని మనం మగ్గనివ్వాలి. ఇంకోండి, మనకి ఈ కారం మసాలా అంతా కూడా అన్నిటికి పట్టింది. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలి. వాటర్ కూడా మన ముక్క ఏదైతే ఉందో ఆ ముక్క మునిగిలా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని హైలోనే పెట్టేవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న కోడిగుడ్లు ఉంటాయి కదా, ఆ కోడిగుడ్లు మనం వేసేసుకుని హైలోనే ఉడకనివ్వాలండి. కోడిగుడ్లు చూసారా, కోడిగుడ్లు వేసేసాను. కోడిగుడ్లు వేసేసిన తర్వాత మనం హైలోనే ఉడకనివ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సిమ్లో ఉడకనివ్వద్దు. ఇలా హైలో ఉడకనివ్వడం వల్ల కూర బాగుంటుంది. ఇప్పుడు మన సగం ఉడికిందండి. మన సగం ఉడికిన కూరలో ఇప్పుడు ఏం చేయాలంటే మన దీంట్లో ఉప్పు, కారం సరిపోయిందా లేదో చూసుకోవాలి. మసాలా కూడా చూసుకోవచ్చు. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. ఇందుకోండి, ఇప్పుడు మనకి ఇలా వచ్చిందంటే కూర రెడీ అయిపోయినట్టే. అంటే ఎంతో టేస్టీగా ఆగాకరకాయ కోడిగుడ్డు పచ్చిరొయ్య మసాలా కర్రీ రెడీ అండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, పుల్కాల్లోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి వండుకోండి, మళ్ళీ ఈ కూర వండుకుంటూనే ఉంటారు. దయచేసి మాత్రం మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? కలర్ఫుల్గా కూడా కాదండి, మీరు వేసుకుని తినండి, కంపల్సరీ మీరే లైక్ కొడతారు, అంత బాగుంటుంది.